రజాకర్ల తూటాలకు తలవంచని గడ్డ స్వేచ్ఛ కోసం రక్తధారలతో రాసిన చరిత్ర అదే పరకాల నెత్తుటి గాథ. జలియన్ వాలా బాగ్ను తలపించే ఆ దారుణ హత్యాకాండ ఆ గుండెల్లో దహించిన గాదే పరకాల అమరధామం. నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజల రక్తపుటేరుల సమరం. నేటికి పరకాల అమరధామం ఆ రక్త చరిత్రను తరతరాలకు గుర్తు చేస్తూనే ఉంది. దేశమంతా స్వాతంత్ర్యోద్యమాల్లో తేలియాడుతున్న వేళ తెలంగాణ మాత్రం నిజాం నిరంకుశత్వపు బంధనాల్లో నలిగిపోయింది. రజాకార్ల ఆగడాలకు అంతు లేకుండా పోయింది. ఉద్యమ నేతల పిలుపు మేరకు సెప్టెంబర్ 2న పరకాల తహసీల్దార్ కార్యాలయం సమీపంలో జాతీయ జెండాను ఎగరవేయాలని నిర్ణయించుకున్నారు. ప్రతి గ్రామం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు ఊరేగింపుగా చాపల బండకు చేరుకున్నారు. రజాకార్ల ఆగడాలకు విసిగిపోయిన ప్రజలు ఇక అవమానాలు భరించలేమన్న సంకల్పంతో స్వేచ్ఛాగీతం పాడేందుకు చేరుకున్నారు. ఉద్యమ నేతల పిలుపుతో పరకాలలో జాతీయ జెండా ఆవిష్కరణకు ప్రయత్నించారు. కానీ హఠాత్తుగా ఊడిపడిన రజాకార్ల దారుణాన్ని రాశారు. తుపాకీ గుండ్లతో, కత్తుల తూటాలతో నిరాయుధులై విరుచుకుపడ్డారు. అయితే వీరంతా ఖజానా కొల్లగొట్టడానికి వస్తున్నారనే తప్పుడు సమాచారంతో నాటి సర్కిల్ ఇన్స్పెక్టర్ జియావుల్లా నేతృత్వంలో రజాకార్లు విచక్షణ రహితంగా కాల్పులకు ఆదేశించారు. గుమిగూడిన ప్రజలపై లాఠీచార్జి చేయడంతో పరకాల ప్రాంతం మరుభూమిగా మారింది. మైదానంలో ఒక్కసారిగా నరమేధం, రక్తపుటేర్లు. ఒక్క క్షణంలోనే 15 మంది వీరమరణం, వందలాది మందికి గాయాలు. రంగాపురానికి చెందిన ఆకుతోట మల్లయ్య, వీరయ్య, రాజు మహమ్మదులను చెట్టుకు కట్టి ఊచకోత కోసి కాల్చి చంపిన రజాకార్లు మానవత్వాన్ని ముంచేశారు. ప్రచారంలో వందలాది మంది మృతులంటూ చెప్పినా ప్రభుత్వ గణాంకం ప్రకారం 96 మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని వందల వేల మంది చనిపోయిన తర్వాత ఈ నైజాం రాష్ట్రానికి, నైజాం ప్రాంతానికి అప్పటికి కూడా పూర్తి స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని ప్రకటించలేదు. అప్పుడు కర్ణాటక లోపల 2 రాష్ట్రాలు ఉన్నాయి, తమిళనాడు సైడ్ 2 రాష్ట్రాలు ఉన్నాయి, తెలంగాణ లోపల కొన్ని జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాలన్నింటినీ కలిపి వాటికి విభజిస్తే ఈరోజు కర్ణాటక లోపల వాళ్ళు స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటున్నారు, మహారాష్ట్ర లోపల వాళ్ళు స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటున్నారు. కానీ ఏదైతే ఒరిజినల్ హైదరాబాద్ నైజాం ప్రాంతం ఉందో ఇక్కడ మటుకు స్వాతంత్రం చేసుకోవడానికి అవకాశం లేకుండా నైజాం కంటే ఎక్కువ చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అంటే అసలు వీళ్ళ ఉద్దేశాలు ఏంటి? దీన్ని వాడుకొని తెలంగాణని వాడుకొని అధికారంలోకి వచ్చి ప్రజలను మట్టుకు ఎవరైతే స్వాతంత్రం కోసం, తెలంగాణ ప్రాంతం కోసం పోరాడి ప్రాణార్పించిన వాళ్ళను నీరుగార్చి వాళ్ళను అవాసుపాలు చేయడం తప్ప ఇంకేం లేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ రక్త చరిత్రే నిజాం నిరంకుశానికి నాంది పలికింది. సరిగ్గా 13 నెలల తర్వాత 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లభించింది. ఆ రక్త చరిత్ర నిలువెత్తు సాక్ష్యమే పరకాల అమరధామం. 2003లో నిర్మించబడిన ఆ స్మారక చిహ్నం వద్ద అమరుల గాథను రాతిలో చెక్కినా వారి త్యాగాన్ని కాలం చెరపలేకపోయింది. ఈ శిల్పాలు నేటికి ఆ రక్తపుటేరు దృశ్యాలను కళ్ల ముందుంచుతాయి. స్వేచ్ఛ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల జ్ఞాపకాలను తరతరాలకు గుర్తు చేస్తాయి. పోరాలు ఉద్యమాలు చేసిన ఫలితంగా సెప్టెంబర్ 17 నాడు ఈ నిరంకుశ ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పుడు మనల్ని వదిలిపెట్టిపోవడం జరిగింది. అప్పుడు మాత్రమే మనకు స్వాతంత్రం అనేది అంటే సెప్టెంబర్ 17 ఏదైతే ఉందో విలీనమైనటువంటి, అంటే మనం హైదరాబాద్ సంస్థానం ఏదైతే ఉందో భారతదేశంలో ఒక విలీనమైనటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితి నెలకొల్లినటువంటి పరిస్థితుల అప్పటి మన మాజీ గవర్నర్ అయినటువంటి విద్యాసాగర్ రావు గారు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని పరకాల లోపల ఇంత పోరాట యోధులు ఉన్నారు, ఇక్కడ ఉద్యమ స్ఫూర్తి ఉన్నది, ఇక్కడ అనేక మంది ప్రాణ త్యాగాలు చేసిండు కాబట్టి బలిదానం వట్టిగా పోకూడదు అనే ఉద్దేశంతో అతను ఏం చేశాడంటే ఇక్కడ పరకాల లోపల వాళ్ళ ట్రస్ట్ పేరిట అమరధామాన్ని నెలకొల్పడం జరిగింది. తరాల తరబడి స్వేచ్ఛా స్ఫూర్తిని నింపుతున్న పరకాల అమరధామం ఒక పుణ్యభూమి, ఒక రక్తగాథ, ఒక స్ఫూర్తి జ్యోతి.
రజాకార్ల హత్యాకాండకు సాక్ష్యంగా నిలిచి స్వాతంత్ర స్ఫూర్తిని మోసుకు వస్తున్న పరకాల అమరధామం నేటికీ తెలంగాణ గుండెల్లో అజరామంగా ఉంది. పరకాల నేలపై చిందిన రక్తం నేటికీ స్వేచ్ఛా స్ఫూర్తి అగ్నిజ్వాలలే.